హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి అప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట. అందరికీ నచ్చే వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అండి. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఫాస్ట్గా మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి గోరింటాకు అందంగా ఎర్రగా ఎలా చేసి పెట్టుకోవచ్చు అనేది చూపిస్తానండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయ పొట్టుతో మనం గోరింటాకుని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఉల్లిపాయ పొట్టు అనేది ఇలాగా ఎర్రగా ఉండేటటువంటిది అయితే తీసుకోండి. తెల్లగా ఉన్న ఉల్లిపాయ పొట్టు అయితే మంచిగా ఎర్రగా అయితే పండదనమాట. ఇలాగా రెడ్ కలర్లో ఉన్న ఉల్లిపాయ పొట్టుని తీసుకుంటే మంచిగా అందంగా రెడ్ కలర్లో పండుతుందండి గోరింటాకు అనేది. ఇలాగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ పొట్టుని వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకైనా మీకు ఎక్కువ లిక్విడ్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలాగా వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. ఇంకొద్దిగా వేసుకుంటున్నాను నేను ఉల్లిపాయ పొట్టునైతే ఇక్కడ. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెనైతే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పునైతే వేసుకుందామండి, సాల్ట్. ఇలా సాల్ట్ వేయటం వల్ల మనకి ఆ పొట్టులో ఉన్న కలర్ అనేది మొత్తం వస్తుందన్నమాట ఆ వాటర్లోకి. ఇక నెక్స్ట్ ఇందులోకి జీలకర్రనైతే వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రనైతే ఇలాగా వేసుకోవాలన్నమాట కొద్దిగా. ఈ జీలకర్రని వేయటం వల్ల కూడా మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక ఇందులోకి నిమ్మకాయ చెక్క ఉంటుంది కదండి, నిమ్మకాయని పిండకుండా అలాగే ఆ చెక్కతోటే సహా ఇలాగా వేసేసుకోవాలన్నమాట. నిమ్మకాయ బద్దని ఇలాగా మునిగే వరకు అయితే ఇలాగ స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసుకోండి బాగా. చూస్తున్నారు కదా మనకి ఉల్లిపాయ పొట్టులో ఉన్న రసం అంతా మనకి ఆ వాటర్లోకి ఎలాగొచ్చేసిందో ఆ కలర్ అనేది. ఇక ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు పంచదారనైతే యాడ్ చేసుకుంటున్నామండి. ఇలాగా పంచదారనైతే వేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. చూస్తున్నారు కదా బుడగల్లాగా వస్తుంది. మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే అది హాఫ్ ఆఫ్ ది వాటర్ అయితే అయిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువేం అవసరం లేదండి. మనం ఈ గోరింటాకుని చిటికలో తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏంటి అంటే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ గోరింటాకుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆకు లేకపోయినా మనకి ఆకుతో ఎలాగైతే ఎర్రగా పండుతుందో అలాగే పండుతుందండి ఈ గోరింటాకు. ఒక 5 మినిట్స్ ఇలా మరిగించిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ అనేది చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం టీ స్ట్రైనర్ తోటి ఫిల్టర్ అయితే చేసుకుందామండి ఈ వాటర్ని. ఇలాగా ఒక స్మాల్ గిన్నెని తీసుకొని ఇక్కడ ఈ నిమ్మకాయ ఉంది కదండి, ఇదైతే సైడ్కి పెట్టేద్దాం. సైడ్కి పెట్టేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోరింటాకు లిక్విడ్ని ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇలాగా గోరింటాకుని మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ టైం కూడా అవసరం ఉండదండి, చిటికెలో మనం తయారు చేసుకోవచ్చు. ఇలాగ లిక్విడ్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎయిర్ టైట్ కంటైనర్ ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది మనకి మినిమం 6 నెలల వరకు ఉంటుందండి. ఇక చూస్తున్నారు కదా మనం నిమ్మకాయని తీసి సైడ్కి పెట్టాం కదా, అందులో నుంచి ఇలాగా రసాన్ని అయితే వేసుకోండి కొద్దిగా. ఇక వేసేసుకొని మనకి ఎంత కావాలో అంత కొద్దిగా లిక్విడ్ని అయితే వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. నేను 1 హ్యాండ్కే పెట్టుకుంటున్నాను కాబట్టి నేను కొద్దిగా ఇలాగ లిక్విడ్ని అయితే తీసుకుంటున్నాను. ఇక మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాగ తీసుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు మనం రెడ్ కలర్ గోపురం కుంకుమ ఉంటుంది కదా అండి, ఇది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా అలానే జారిపోయేటట్లు కాకుండా చూసుకుంటూ కలుపుకోండి. మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే ఇలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలాగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను గోపురం కుంకుమని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఈ కుంకుమ అనేది చాలా బాగా పండుతుందండి, మన చేతులకి ఎర్రగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనం అగ్గిపుల్లతో కానీ అగరవత్తులు వెలిగించిన తర్వాత పుల్లు ఉంటుంది కదండి, దాంతో అయినా టూత్ పిక్తో అయినా ఇలాగ మనం
గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతి పైన ఆల్రెడీ పెన్తో డిజైన్ అయితే ఇలాగైతే వేసేసుకున్నానండి. ఇక మనం మిక్స్ చేసుకున్న గోరింటాకుని అందులోకైతే ఫిల్ చేసేసుకోవాలన్నమాట. మనం ఫస్టే పెన్తో డిజైన్ వేసుకుంటే ఏంటంటే మనకి ఒక ఐడియా అనేది ఉంటుందండి. అందులోకైతే ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మీకు నచ్చినట్లుగా మీరు చందమామ చుక్కలు కానీ లేదా పెన్తో పెట్టుకోకపోయినా మీకు వస్తే చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఈజీగా గోరింటాకుని అయితే ఫిల్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగా పండుతుందండి. ఇక డిజైన్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నా ఛానల్లో ఇలాగా ఇన్స్టెంట్ గోరింటాకుని ఎలా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేసి ఉన్నాయండి వీడియోస్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూసేయండి. ఇంకా హెయిర్ టిప్స్ గురించి కూడా చెప్పానండి, ఒకసారి చూసేయండి. ఇక ఈ ఇన్స్టెంట్ గోరింటాకు అనేది చిన్నపిల్లలకి కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చండి. మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఇలాగా న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే గోరింటాకుని తయారు చేస్తున్నాం కదా. ఇక మనం భయపడకుండా ఇలా గోరింటాకుని అయితే పెట్టేసుకోవచ్చండి. కొంతమందికి కోన్స్తో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ర్యాషెస్ లాగా వస్తాయి కదండి, స్కిన్ ఎలర్జీ కానీ ర్యాషెస్ కానీ వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలాగా ఇంట్లోనే న్యాచురల్గా మనం గోరింటాకుని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటి అంటే ఆకుతో పెట్టుకున్నప్పుడు కానీ కోన్స్తో పెట్టుకున్నప్పుడు కానీ ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదండి. అలా కాకుండా ఇలాగా మనం పెట్టుకున్న తర్వాత వెంటనే ఆరిపోతూ ఉంటుంది. మనం వాష్ చేసేసుకోవచ్చండి ఒక 10 to 15 మినిట్స్లోనే. ఇంకా తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇంకా మనం చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఇలాగ తయారు చేసుకోవచ్చు. లేదా పిల్లలకి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలాగా అప్పటికప్పుడు అయితే తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఎర్రగా అందంగా కనిపిస్తాయి అన్నమాట మన చేతులు అనేవి. ఇంకా ఇది తయారు చేసిన లిక్విడ్ కూడా మనకి ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఏంటి అంటే గిన్నె అనేది కూడా అస్సలు మాడలేదండి, చూశారు కదా మీరే. ఇక ఇలాగైతే డిజైన్ పెట్టేసుకొని ఫింగర్స్కి కూడా ఇలాగా ఫిల్ చేసేసుకున్నానండి. ఇక మీ ఐడియాని బట్టి మీరు కూడా నచ్చిన డిజైన్ని ఇలా వేసేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు వాష్ చేసుకోవటమే అండి, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగైతే పెట్టేసుకున్నానండి. మనకి ఇది ఆరిపోవటానికి ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఒకవైపు పెడుతుంటేనే ఒకవైపు ఆరిపోతూనే ఉంటుందండి. చూస్తున్నారు కదా, కుంకుమ అనేది మనకి రాలిపోతుంది ఫింగర్స్తో ఇలా అంటుంటేనే. ఇక వాటర్లో మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఎర్రగా పండిందో. ఇలాగా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గోరింటాకుని అయితే తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. అసలే ఆషాఢ మాసం కదండి, మనకి ఆకు అనేది అవైలబుల్గా లేనప్పుడు ఇలాగైతే గోరింటాకుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అండి. మనం గోరింటాకుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎటువంటి కెమికల్ లేకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతులు అనేవి ఎంత ఎర్రగా అందంగా కనిపిస్తున్నాయి. నాకు బాగా నచ్చిందండి ఈ గోరింటాకు. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.